ప్రపంచ దేశాల్లో ఈ పండుగ జరుపుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే రక్షకుడు జన్మించాడు కనుక. అది ఆయన ప్రత్యేకత. ఆ రక్షకుడు ఈ రక్షకుడుగా చేయబడితే అది సంతోషం. ఆ రక్షకుడిని స్వీకరించు. ఆ రక్షకుడు నువ్వు రక్షించినటువంటి దేవుడు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, హృదయంలో సంతోష సమాధానం ఇస్తాడు. ఆయన నమ్ముకుంటే మరి మనకు మోక్షము పరలోకం దొరుకుతుంది. బైబిల్ రాయబడుతూ వచ్చింది. మన పాపాలు క్షమించబడితేనే, మన హృదయం శుద్ధి చేయబడితేనే మనకు పరలోకం లేదా మోక్షం. బైబిల్ రాయబడుతూ వచ్చింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పిల్లరా, మన హృదయ శుద్ధి లేకుండా మన దేవుని దగ్గరికి వెళ్ళలేం, దేవుని చూడలేం. చూడండి, మా వర్షం మీద కాళ్ళంతా బురద అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోతాం, వెళ్ళాం, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాం. మరి మోక్షం పరలోకం పోవాలంటే, స్వర్గం పోవాలంటే కూడా మన హృదయం కడగబడాలి, మన జీవితం శుద్ధి కావాలి. అప్పుడు దేవుడు పరలోకాన్ని రాణిస్తాడు.